వాళ్ళ అనుభవిస్తున్నారు భక్తులు. బట్ అది నా గొప్ప కాదు, భగవంతుడు నా దృష్టికి తెచ్చి నా చేత చేయించాడు, నన్ను ఒక వెపన్గా వాడుకున్నాడు ఆయన స్వామివారు. అది గర్వంగా ఫీల్ అవుతా నేను. వీళ్ళు అది అర్థం చేసుకోగలగాలి మనం ఫస్ట్. యు ఆర్ ఎ టూల్ భగవంతుడి దృష్టిలో. కానీ నువ్వు భగవంతుడి కంటే అతీతం అనుకుంటే, భగవంతుడి కంటే అధికం అనుకుంటే, భగవంతుడి సేవలు లేదు నువ్వే చేపిస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు మీరు. సేవా తత్పరత అన్నది ముఖ్యం అక్కడ. సేవా తత్పరతతో పాటుగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా సక్సెస్ అయ్యానంటే, అప్పుడు బాస్ అన్నారనమాట, తిరుపతికి వేస్తే ఎవడైనా పనిష్మెంట్ అనుకుంటాడు గురు, నువ్వు అక్కడ కూడా అద్భుతాలు మనకి మంచి పేరు తెచ్చి పెట్టారు అన్నటువంటిది. ఎందుకు చేయగలిగాం ఇది? నేను చూసిన కోణం, అక్కడ ఉన్నటువంటి మిగతా రిపోర్టర్లు అందరూ చూస్తున్న కోణం వార్త కోణం, నేను చూసిన భక్తుడి కోణం. ఇప్పుడు ఫస్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు ఈ టోకెన్స్ కి ఇది పనిచేయక కంప్యూటర్లు 3 గంటల నుంచి జనం విలవెల్లాడుతున్నారట. ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు. చూసా ఏ ఛానల్లోనూ రావట్లా. పదయ్యాని కెమెరామెన్ అంటే, సార్ ఈ రొటీన్ సార్, ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి సార్ అంటే, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇది రొటీన్. భక్తుడి స్థానంలో చూస్తే నాకు